అని చెప్పారు. 30,000 కదా, 3 ఉద్యోగాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో ఇంతవరకు ఇవ్వలే. 30,000 ఉద్యోగాలు ఇస్తున్న చెప్పిన అన్ని కూడా గత ప్రభుత్వం కండక్ట్ చేసిన నోటిఫికేషన్ కానీ, ఇచ్చిన నోటిఫికేషన్ కానీ, కండక్ట్ చేసిన పరీక్ష కానీ, ఆ తర్వాత ఇచ్చిన ఫలితాలు ఎలక్షన్లో అడ్డు రావడం వల్ల తర్వాత ఇచ్చింది తప్ప పదే పదే అవాస్తవాలు అబద్ధాలు ఇంకా ప్రచారం చేస్తున్నారు. రెండవ అంశం, ఇవాళ సీతారామ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, సీతారామ ప్రాజెక్టు వల్ల మేము 8 నెలలనే కంప్లీట్ చేసినాం. సీతారామ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంతకుముందు కూడా అన్ని కూడా కట్టింది, తెలంగాణలో కూడా బాక్రా నంగల్ ప్రాజెక్టు కట్టిందని కూడా చెప్తున్నారు ముఖ్యమంత్రి. ఇక మిగతా మంత్రులు అయితే ఒకరు 36% అయిందంటారు, ఒకరు 39% అయిందంటారు, ఒకరు అయిపోయిందని చెప్పేసి అంటారు. వాళ్ళ వింత ప్రవర్తన, వింత భాష, వింత మాటలు చూస్తుంటే ముందు మీరు దయచేసి మంత్రులారా అవగాహన తెచ్చుకోండి. సీతారామ ప్రాజెక్టుకి 7,400 కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ గారు దానికి కావాల్సిన మొత్తం కూడా పర్మిషన్స్ తీసుకొచ్చి ఇవాళ మీరు రిబ్బన్ కట్ చేసినరో, కొబ్బరికాయ కొట్టినరో, అవన్నిటి కూడా చేయడానికి మొత్తం కూడా అన్ని ఇచ్చింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే, కేసీఆర్ గారి నాయకత్వంలోనే. ఇదే తుమ్మల నాగేశ్వరరావు సాక్షిగా, అదే బట్టి విక్రమార్క అక్కడ ఉన్న ఎమ్మెల్యే సాక్షిగా గతంలో దాన్ని కొబ్బరికాయ కొట్టి మొదలుపెట్టిన నిధులు ఇచ్చిన 7,400 కోట్లు నిధులు ఇచ్చింది వాస్తవం. అది పూర్తిగా కంప్లీట్ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వమే. చిన్న చిన్న పనులుంటే దానికి 75 కోట్లు అని చెప్పేసి ఇచ్చి దానికి 1,25,000 ఎకరాలు ఇస్తుందని చెప్పేసి బట్టి ప్రగల్భాలు వలికితే అసెంబ్లీ వేదికనే ఆనాడే చెప్పినాం, నువ్వు 75 కోట్లకే 1,25,000 ఎకరాలు పారించినట్లయితే నీకు నోబెల్ బహుమతి ఇవ్వాలని కూడా ఆ రోజు చెప్పినాం. పదే పదే మంత్రులు అక్కడికి పోవడం, ఒక మంత్రి పోయి కొబ్బరికాయ కొడతాడు, ఒక మంత్రి పోయి ఆ మట్టిని ముట్టుకొని దండం పెడతాడు, ఇంకో మంత్రి పోయి ఆ నీళ్లు చల్లుకొని పవిత్రమేనని చెప్తాడు. అవన్నీ మీరు ఖచ్చితంగా చేయాల్సిందే, కానీ ఆ పని మీరు చేయడానికి అవకాశం కల్పించింది, ఖమ్మం ఉమ్మడి జిల్లాకి నిధులు ఇచ్చింది, ప్రాజెక్టు రూపకల్పన చేసింది, పర్మిషన్లు తీసుకొచ్చింది, పైసలు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారు మాత్రమే. దుమ్ముగూడెం ప్రాజెక్టుని మేము మొదలుపెట్టిన దాన్ని కాదన్నారు, నాగార్జున సాగర్ టేల్ ప్లాంట్ ప్రాజెక్టు మేము కడతానంటే వద్దన్నారు, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కడతానంటే కేసీఆర్ గారు వచ్చి వద్దన్నారని. 50 సంవత్సరాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించింది కదా. 2004లో దుమ్ముగూడెం మొదలు పెడతా అని చెప్పేసి 14 దాకా ఏం చేసిండ్రు? ఎందుకు నిధులు ఇవ్వలే? ఎందుకు పర్మిషన్ తీసుకోలే? ఎందుకు ప్రాజెక్టు కట్టలే? మొత్తం ఖమ్మం జిల్లాను ఒరుసుకొని గోదావరి నీళ్లు వారుతుంటే 75 సంవత్సరాల నుంచి ఒక్క చుక్క కూడా గోదావరి నీళ్ళని 10 నియోజకవర్గాలు ఉన్న ఖమ్మం జిల్లాలో ఎక్కడని ఇచ్చిండ్రా? ఇవాళ సీతారామ ప్రాజెక్టు ద్వారా 10 లక్షల ఎకరాలకు నీళ్లకు ఇవ్వడానికని చెప్పి ప్లాన్ చేసింది కేసీఆర్ కాదా? దుమ్ముగూడెం ప్రాజెక్టు మొదలు పెడతా అని చెప్పేసి కాగితాల మీదనే పెట్టి నిధులు ఇవ్వకుండా ఇవాళ దుమ్ముగూడెం గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ దుమ్ముగూడెమే మొదలు పెట్టినట్లయితే ఆ ప్రాంతం ఇవాళ ఆంధ్రాకు పోయింది, మొత్తం తెలంగాణ ప్రజల, ఖమ్మం ప్రజల నోట్లో దుమ్ము కొట్టుకోపోయేది. ఒకవేళ మీరు చెప్పిన నాగార్జున సాగర్ టేల్ ప్లాంట్ ప్రాజెక్టు కట్టి దుమ్ముగూడెం ద్వారా మొత్తం నీళ్ళు అక్కడ తీసుకుపోయినట్లయితే మన యొక్క గోదావరి జిల్లాలో కూడా మళ్ళా కూడా ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళ్ళేది. ఇవాళ రెండింటినీ గొప్పగా ఏదో చేయబోయిన రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి అవగాహన లేమితో ఇవాళ మీరు అందరూ మాట్లాడుతున్నారు. ఇవాళ మళ్ళొకసారి మీకు చెప్తున్నాం, సీతారామ ప్రాజెక్టుని రూపకల్పన చేసి నిధులు ఇచ్చి కట్టి ఇలా 10 లక్షల ఎకరాల కోసం మొత్తం కూడా చేసింది కేసీఆర్ గారు. అది ప్రజలకు తెలుసు, అధికారులకు తెలుసు, ఇంజనీర్లకు తెలుసు, మీకు కూడా తెలుసు. మీరు మొత్తం అబద్ధాలు మాట్లాడుతున్నారు, అవాస్తవాలు మాట్లాడుతున్నారు. 75
కోట్లతో ఇలా ప్రాజెక్టు కట్టడం సాధ్యం కాదు. ఒకవేళ ఇదే రేవంత్ రెడ్డికి 8 నెలలనే ప్రాజెక్టు కట్టే సాధ్యమైతే కొడంగల్లో రాగానే వచ్చిన నెలలోనే మొత్తం కూడా దానికి కావాల్సిన నిధులు ఇచ్చిండు కదా, ప్రాజెక్టును ఆల్రెడీ కొబ్బరికాయ కొట్టిండు కదా, ఎందుకు 8 నెలల్లో ఇప్పటికి తట్టిన మట్టి కూడా తీయలే, కొడంగల్కి చుక్క నీళ్ళు కూడా తీసుకోపోలే? 20-30 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు ఉన్నాయి? మహబూబ్ నగర్లో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ మొత్తం కంప్లీట్ చేసినది కోయిల్ సాగర్ కావచ్చు, భీమా కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, జూరాల కింద కావచ్చు, కోయిల్ అన్నీ కూడా ప్రాజెక్టులన్నింటినీ కూడా మొత్తం పూర్తి చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాలు మాత్రమే. రన్నింగ్ ప్రాజెక్టులని పెండింగ్ ప్రాజెక్టులు చేసిండ్రు, పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేసింది కేసీఆర్ గారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తే చెల్లదు. ప్రజలందరూ కూడా తెలివిగల వాళ్ళు, వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇవాళ మీరు మొదలుపెట్టింది మేము కట్టిన ప్రాజెక్టు